కూడా ఏడాది కింద వచ్చాము ఇక్కడికి. అప్పటికి ఇప్పటికీ పెద్ద తేడా లేదు. నిజంగా బీఆర్ఎస్ అధికారంలో ఉంటే 2024 దసరాకు అన్ని వసతులతో పూర్తి స్థాయిలో సూపర్ స్పెషాలిటీ ఇనాగ్రేషన్ అయిపోయి ఉండేది. కానీ కాంగ్రెస్ వచ్చిన పుణ్యమాని హెల్త్ సిటీ పనులు అటకెక్కినాయి. రేవంత్ రెడ్డి గారి ధ్యాస అంతా ఫ్యూచర్ సిటీ. కేసీఆర్ గారి ధ్యాసనేమో హెల్త్ సిటీ అయితే రేవంత్ రెడ్డిది ఫ్యూచర్ సిటీ. కేసీఆర్ గారు ఈ వరంగల్ జిల్లా ప్రజలకు, ఈ ఉత్తర తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, ఈ ప్రజల ప్రాణాలు కాపాడాలి అని పేదల కోసం కేసీఆర్ గారు హెల్త్ సిటీని నిర్మిస్తే రేవంత్ రెడ్డి ఏమో రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం ఫ్యూచర్ సిటీ మీద శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు. కేసీఆర్ గారి శ్రద్ధ హెల్త్ సిటీ అయితే రేవంత్ రెడ్డి శ్రద్ధ ఫ్యూచర్ సిటీ. కేసీఆర్ గారి ఆలోచన పేదల ప్రాణాలు కాపాడడం, పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తేవడం. రేవంత్ రెడ్డి ఆలోచన రియల్ ఎస్టేట్ వ్యాపారము, కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పడం. ఇది కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డికి ఉన్న తేడా. నిజంగా ఆ హెల్త్ సిటీ మీద పెట్టిన ఫ్యూచర్ సిటీ మీద నువ్వు పెట్టినటువంటి శ్రద్ధ ఒక 10% హెల్త్ సిటీ మీద పెట్టినా ఈ పాటికి పూర్తి అయిపోయేది. నిజంగా చెప్పాలంటే ఇది ఈ ఆలస్యానికి కారణం ఇండెసిసివ్నెస్, నేరపూరిత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే హెల్త్ సిటీ పనులు ఆలస్యం అవుతా ఉన్నాయి. నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైనా హెల్త్ సిటీ ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్నది. అప్పటికే 24 అంతస్తులు కేసీఆర్ గారే స్లాబులు కూడా వేసిపోయినాం మేము. కేవలం ఫినిషింగ్ వర్క్స్ చేయడానికి 2.5 సంవత్సరాలు కావాలా? 2.5 సంవత్సరాల నిర్లక్ష్యం దేనికోసం? ఇవాళ చాలా పనులు తొలగించారు. ఆనాడు కేసీఆర్ గారు పేషెంట్ అటెండెంట్ల కోసం ధర్మశాల నిర్మించాలంటే ధర్మశాలను సగానికి సగం తగ్గించారు. క్యాంటీన్లు తీసేశారు, ఎలివేషన్ వర్క్స్ తగ్గించారు, రోడ్ నెట్వర్క్ను తగ్గించారు, అనేక ఎక్విప్మెంట్ను కూడా ఆసుపత్రుల్లో తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నా, ఎందుకు?